హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి 16th వీడియో. అయితే ఈ వీడియోలో ఎక్సైజ్ 9.1 నుండి 14th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీగా చూడండి. వాటితో పాటు ప్రీవియస్ చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అండ్ సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ నుండి మీరు లింక్ ఓపెన్ చేస్తే చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా వీడియోస్ అన్ని ఆర్డర్లో ఉంటాయి. సో దట్ మీకు డౌట్ ఉన్న ప్రతి కాన్సెప్ట్, ప్రతి ప్రాబ్లమ్ కూడా ఆ వీడియోస్ చూడండి. అండ్ మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఓకే, మనము ఫస్ట్ క్వశ్చన్ చదువుకుని ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఇది మీరు నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రఫ్ డయాగ్రామ్ ఎందుకంటే జస్ట్ క్వశ్చన్ నుండి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అన్నది మీకు తెలియడం కోసం. ఓకే, నేను ఫర్దర్గా సొల్యూషను డయాగ్రాము నేను మీకు నీట్గా డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. అయితే ఈ క్వశ్చన్కి సంబంధించి మనకి డయాగ్రాము టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, కానీ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం డయాగ్రామ్స్ ఇవ్వరండి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించి. సో అందుకని మీరు ప్రతి క్వశ్చన్కి కూడా డయాగ్రామ్ డ్రా చేయడం కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. ఓకే, ఏ 1.2 మీటర్ టాల్ గర్ల్, ఇక్కడ హైట్ ఆఫ్ ద గర్ల్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా అబ్జర్వర్ని మనం వేసుకోవాలి. స్పాట్స్ ఏ బెలూన్ మూవింగ్ విత్ ద విండ్ ఇన్ ఏ హారిజంటల్ లైన్ అట్ ఏ హైట్ ఆఫ్ 88.2 మీటర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఫస్ట్ మనం ఒక గ్రౌండ్ వేసుకుందాము, ఒక అబ్జర్వర్ వేసుకుందాము. అంటే అబ్జర్వర్ యొక్క హైట్ ఎంత అన్నారని మనకి 1.2 మీటర్స్. ఒక అమ్మాయి నార్మల్గా గ్రౌండ్ నుంచి అంటే మామూలుగా నడుచుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఆ అమ్మాయికి ఒక బెలూన్ కనబడిందంట. బెలూన్ అంటే నార్మల్గా పైన దానికి ఇక్కడ పర్టికులర్గా బెలూన్ అంటే మళ్ళీ మనకి చెప్పుకుంటే ఇక తాడు కింద ఉంటాయి కదా కొన్ని. ఇక తాడు ఉన్నది అంటే ఈ స్ట్రింగ్ ఉన్నదని చెప్పి మనకి ఏమి ఇవ్వలేదు పర్టికులర్గా. అంటే మనం ఒక బెలూన్నే వేసుకుందాము. ఒక బెలూన్ కనబడిందంట ఆ అమ్మాయికి. ఆ బెలూన్ కూడా మూవ్ అవుతూ ఉందంట, మూవింగ్ విత్ ద విండ్ ఇన్ ఏ హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్ అంటే ఇదండి. సో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉందంట. అంటే అలాంటి బెలూన్ ఆ అమ్మాయి చూసిందంట. అండ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 88.2 మీటర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్. గ్రౌండ్ నుండి ఆ బెలూన్ ఎంత దూరంగా ఉందండి? 88.2 మీటర్స్ దూరంగా ఉందంట. అంటే కొంచెం పైకి వేసుకుందాం. సో ఫస్ట్ ఆ బెలూన్ ఎంత దూరంగా ఉంది మనకి? 88.2 మీటర్స్. సో 88.2 మీటర్స్ దూరంగా ఉందంట. అంటే హైట్లో ఉందని అర్థం. సో కొంచెం వంకరగా వచ్చిందా? అంటే వంకరగా అంటే ఏదో వంకరగా ఉన్నట్టు కాదు, యాక్చువల్లీ ఇది హైట్ కదా, మనం హైట్కి జస్ట్ ఓకేనా. సరే చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బెలూన్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ద గర్ల్ ఎట్, ఇక్కడ ఎనీ కాదు, ఎట్ దిస్ ఇన్స్టెంట్ అని ఏదో రావాలి. అంటే పర్టికులర్గా ఆమె చూస్తున్నప్పుడు, అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గర లేదా ఒక పర్టికులర్ టైం దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బెలూన్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ద గర్ల్. అంటే ఈ ఐస్ యొక్క గర్ల్ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చారండి? 60 degrees అని ఇచ్చారు. ఫస్ట్ మన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వేసేసే ముందు అసలు హారిజంటల్ లైన్ వేయాలి. హారిజంటల్ లైన్ అంటే గ్రౌండ్కి ప్యారలల్గా అబ్జర్వర్ యొక్క ఐ నుండి మనం ఒక లైన్ డ్రా చేస్తే, సో దిస్ ఈజ్ ద ఏంటి మనకి హారిజంటల్ లైన్. సో ఇప్పుడు హారిజంటల్ లైన్కి మరియు దీనిపైన ఫామ్ అయిన లైన్ ఆఫ్ సైట్కి, లైన్ ఆఫ్ సైట్ అంటే ఆ అమ్మాయి చూస్తున్నప్పుడు ఒక ఇమేజినరీ, ఇప్పుడు బెలూన్ చూస్తుంది కాబట్టి తన యొక్క ఐ నుండి బెలూన్కి ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేసి దట్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ సైట్కి ఈ హారిజంటల్ లైన్కి మధ్య యాంగిల్ 60 degrees అని అన్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆ అమ్మాయి చూసినప్పుడు అట్ ఎనీ ఇన్స్టెంట్ అని అన్నాడు కదా, అంటే పర్టికులర్గా ఆ చూసిన టైంలో అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఆఫ్టర్ సమ్ టైం అంటే కొంత టైం తర్వాత, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంత టైం అని ఎప్పుడైతే అన్నాడో కంపల్సరీగా బెలూన్ మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చేసిన బెలూన్ మూవింగ్ విత్ ద విండ్ ఇన్ ఏ హారిజంటల్ లైన్, అంటే బెలూన్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంది. ఆఫ్టర్ సమ్ టైమ్ అని మెన్షన్ చేసేటంటే కంపల్సరీ బెలూన్ ఈ పొజిషన్ నుండి పక్కకి వెళ్ళిపోవాలి, అవునా కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిందని అనుకుందాం. ఓకేనా. హైట్ ఏమి చేంజ్ అవ్వదు. అంటే మనము ఇప్పుడు ఇదే క్వశ్చన్ డైలీ లైఫ్కి అప్లై చేస్తే కుదరదండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏ హైటు చేంజ్ అవ్వకుండా ఎలా స్ట్రైట్గా వెళ్ళాలంటే ఏం వెళ్ళదు బెలూన్. కానీ మరి క్వశ్చన్ ఎందుకు అంటే జస్ట్ మన థింకింగ్ ఎలా ఉంది, మనం నేర్చుకున్న ట్రిగ్నోమెట్రీ మన డైలీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్కి ఎలా అప్లై చేయాలి అన్నది మనకు నేర్పించడం కోసం ఇవి క్రియేట్ చేసిన క్వశ్చన్స్ తప్ప ఇవి డైలీ లైఫ్లో నిజంగా ఎలా జరగదు కదా, క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడు ఇలాంటి మనం ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే మనం క్వశ్చన్ చేయలేము. ఓకేనా. సరే, ఆఫ్టర్ సమ్ టైమ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రెడ్యూసెస్, తగ్గిందంట. ఎక్కడికి? 30 degreesకి.
అంటే ఆ అమ్మాయి చూసే అంటే ఈ లైన్ ఆఫ్ సైట్ అనేది కొంచెం తగ్గింది. ఆటోమేటిక్‌గా ఇప్పుడు అది కొంచెం దూరం అయిందనుకోండి, మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ హెడ్ ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ చూస్తున్నప్పుడు ఇది ఇలా చూస్తుందని అనుకుందాం. బెలూన్ ఇక్కడ ఉన్నప్పుడు. ఈ బెలూను ఆటోమేటిక్‌గా కొంత దూరం వెళ్ళినప్పుడు ఆమె కంపల్సరీ ఇలా విజన్ తగ్గుతుంది కదా! అంటే చూసే విధానం హెడ్ అనేది కొంచెం కిందకి దించుతది కదా! సో, అందుకనే రెడ్యూసెస్ అని ఇవ్వడానికి కారణం. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇక్కడికి వెళ్ళిందని అనుకున్నాం కూడా కదా! సో, ఇక్కడ కూడా సేమ్ హైట్ ఎంత ఉంటుందండి మనకి 88.2 మీటర్సే ఉంటుంది. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మాత్రం తగ్గిపోతది. ఇప్పుడు అంటే టాప్ ఆఫ్ ద బెలూన్‌కి ఈ అమ్మాయి యొక్క ఐకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతండి? 30 డిగ్రీస్. ఓకేనా ఫ్రెండ్స్? సరే. ఇప్పుడు ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్ డ్యూరింగ్ ద ఇంటర్వెల్. అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ముందున్నప్పుడు, ఇప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత కొంత దూరం వెళ్ళిందని చెప్పాం కదా! ఈ మధ్య ఎంత డిస్టెన్స్‌గా ఉంటది అంటే డయాగ్రామ్ ప్రకారం మనము ఈ డిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డయాగ్రామ్‌లో 2 ట్రయాంగిల్స్ ఫార్మ్ అయ్యాయి చూడండి. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. సో, ఆ రెండిటి నుంచి మనము ఆన్సర్ చాలా ఈజీగా తీసుకురావచ్చు. ఓకేనా? మనం ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, డయాగ్రామ్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్‌లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి మనకి. సో, ఇందాక నేను డ్రా చేసిన రఫ్ డయాగ్రామే ఇది కూడా. కాకపోతే కొన్ని యాడ్ చేశాను. అవేంటంటే ఇంగో ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా! వీటికి నేమింగ్ ఇచ్చాను. అంటే యాక్చువల్లీ ఈ డయాగ్రామ్ నేను మీ టెక్స్ట్ బుక్ ఉన్నట్టే ఇచ్చానండి. నేమింగ్స్ వరకు ఏ, బి, సి ఇవైతే నేను అక్కడ ఉన్నట్టే ఇచ్చాను. అక్కడ ఉన్నట్టే ఇవ్వాలా అని మీకు డౌట్ రావచ్చు. మీకు నచ్చింది ఏదైనా ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ ఇలా ఇచ్చుకున్నాను. మీకు నచ్చినవి ఇచ్చుకోండి. ఎక్స్, వై, జెడ్ లేదా పీ, క్యూ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ప్రాబ్లం ఏమీ లేదు. అవి జస్ట్ మనం డినోట్ చేసుకోవడానికి, ప్రాబ్లమ్‌లోని మెజర్మెంట్స్ వేసుకోవడానికి మాత్రమే. అంతేగాని అవేం పర్టిక్యులర్‌గా ఇదే ఇవ్వాలి అనేం కాదు. ఓకేనా? సరే, నేను ఇచ్చినవి ఏంటంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది హైట్ ఆఫ్ ద గర్ల్ 1.2 మీటర్స్. ఇది ఎంతైతే ఉంటదో ఆటోమేటిక్‌గా బీజీ కూడా అంతే ఉంటది. అండ్ సిహెచ్ కూడా అంతే ఉంటది. అవునా కదండీ? అండ్ ఇది మొత్తం హైట్ ఆఫ్ ద బెలూన్. ఇది హైట్ ఆఫ్ ద బెలూన్ సేమ్. ఇది కూడా హైట్ ఆఫ్ ద బెలూన్ సేమ్. ఎంత ఇచ్చారు క్వెషన్‌లో? 88.2 మీటర్స్. అంటే ఇది 88.2 మీటర్సే. ఇది కూడా 88.2 మీటర్సే. నెక్స్ట్ ఇవి అలాగే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్. ఇదేమో 30 డిగ్రీస్. ఇది ఈ మొత్తమేమో 60 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ లేదంటే మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉందంటే ఈ 30 డిగ్రీస్ రెడ్ మార్క్ అంటే మీకు అర్థం అవ్వడం కోసం. సో, ఇది 30 డిగ్రీస్. ఈ మొత్తం 60 డిగ్రీస్. ఓకే కదా! ఇప్పుడు మనకి క్వెషన్‌లో ఏం ఫైండ్ ఔట్ చేయాలి? షిప్స్ కాదు యాక్చువల్లీ ఇదేంటి బెలూన్స్ ఎంత దూరం వెళ్ళింది అన్నదే కదా మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది బెలూన్. అంటే ఈ డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఈ డిస్టెన్స్ అంటే ఇది ఫైండ్ ఔట్ చేస్తే సరిపోద్ది కదా! బీసీ. అంటే బీసీ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకున్నాను. అండ్ మనకి ఇది కూడా తెలియదండి. ఈ ఏబీ కూడా తెలియదు. సో, దీన్ని నేను వై అని అనుకున్నాను. టోటల్‌గా మన గోల్ ఏంటంటే ఎక్స్ ఫైండ్ ఔట్ చేయాలి. కానీ డైరెక్ట్‌గా మనకి ఎక్స్ వాల్యూ రాదు. ఫస్ట్ ఈ డిస్టెన్స్ కనిపెట్టిన తర్వాత అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తది. సరే, క్వెషన్ ఇప్పుడు సొల్యూషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో రాయాలండి కంపల్సరీగా. నేను డయాగ్రామ్ ప్రకారం డైరెక్ట్‌గా ఆన్సర్స్ వేస్తే మాత్రం అసలు కుదరదు. అంటే ఫుల్ మార్క్స్ ఇవ్వరు. ఎందుకంటే ఇవి మీకు 8 మార్క్స్ క్యారీ చేస్తాయి. కాబట్టి కొంచెం లెంతీగానే కనబడాలి. కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాయాలి. సో, చూడండి డయాగ్రామ్‌లో ఇచ్చిందే మనం రాస్తాం. కొత్తగా ఏం మనం ఓన్‌గా ఏం రాసేదేం ఉండదు. సో, హైట్ ఆఫ్ ద టాల్ గర్ల్ 1.2 మీటర్స్. అంటే ఏఎఫ్ఏ కదా! సో, ఏఎఫ్ అని అనుకున్నాను. ఇప్పుడు డయాగ్రామ్ ప్రకారం ఏఎఫ్ అన్నా, బీజీ అన్నా, సీహెచ్ అన్నా ఈక్వల్ అని చెప్పామా? సో, ఇక్కడ అదే రాశాను ఫ్రమ్ ద ఫిగర్ ఏఎఫ్ ఈక్వల్ టు బీజీ ఈక్వల్ టు సీహెచ్. అంటే ఏఎఫ్ 1.2ఏ, బీజీ కూడా 1.2ఏ, సీహెచ్ కూడా 1.2 మీటర్సే. కాబట్టి చూడండి ఈ 3 ఈక్వల్ 1.2 మీటర్స్‌కి ఈక్వల్ అని రాశాను. అంతే. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద బెలూన్. హైట్ ఆఫ్ ద బెలూన్ అంటే ఏంటి? ఇక్కడ చాలామంది ఇది అనుకుంటారు. ఇది గ్రౌండ్ నుంచని ఇచ్చాడు. ఫ్రమ్ ద గ్రౌండ్ అని ఇచ్చాడు. కాబట్టి ఇది హైట్ ఆఫ్ ద బిల్డింగే. ఇది హైట్ ఆఫ్ ద బెలూనే. ఇది కూడా హైట్ ఆఫ్ ద బెలూనే. కాబట్టి హైట్ ఆఫ్ ద బెలూన్ ఈక్వల్ టు ఈజీ. అలాగే దట్ ఈక్వల్ టు డిహెచ్. ఎంత? ఈజీ ఈక్వల్ టు డిహెచ్ ఈక్వల్ టు 88.2 మీటర్స్. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం మనం మార్చుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తం ఎంత అండి మనకి? 88.2. ఈ పీస్ ఎంత? సిహెచ్. సిహెచ్ అంటే 1.2. అంటే ఇది 1.2. ఈ మొత్తం ఏమో 88.2. ఇప్పుడు ఈ మొత్తంలో నుండి తీసేసాం అనుకోండి, ఇంక ఇది వస్తుందా మనకి? ఎందుకంటే మనకు అది కావాలి. ఇది వస్తే ఆటోమేటిక్‌గా ఇది కూడా వచ్చేసినట్టే. అప్పుడు మనకి ట్రయాంగిల్స్ డైరెక్ట్‌గా తీసేసుకొని టాన్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? అందుకోసం నేను ఏం చేశానంటే చూడండి. ఫ్రమ్ ద డయాగ్రామ్ టోటల్ డిహెచ్ నేను ఏ విధంగా రాసుకోవచ్చండి? డీసీ ప్లస్ సిహెచ్. ఇదిగో డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు డీసీ ప్లస్ సిహెచ్. మరి డిహెచ్ అంటే ఎంత టోటల్ మనకి? టోటల్ 88.2. ఇంకో డిహెచ్ ఈక్వల్ టు 88.2. డీసీ అంటే ఇది మనకు తెలియదు. అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ప్లస్ సిహెచ్ అంటే ఎంతండి, ఇంకో మనం పైన రాసుకున్నాం సిహెచ్ ఈక్వల్ టు 1.2. సో సిహెచ్ ప్లస్ 1.2. ఈ 1.2ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 88.2 మైనస్ 1.2 ఈక్వల్ టు డీసీ. సో 88.2 1.2 పాయింట్ కింద పాయింట్ వచ్చాక చూసుకున్నాం. నార్మల్ సపరేట్ చేసాను. 2 మైనస్ 2 0, 8 మైనస్ 1 7, 87 అంటే 87.0. పాయింట్ తర్వాత ఓన్లీ జీరోస్ ఉంటే మనం దాన్ని కన్సిడర్ చేయగలదు. అంటే మనకి ఎంత వచ్చిందంటే టోటల్గా 87. ఏంటిది, డీసీ ఈక్వల్ టు 87 మీటర్స్. డీసీ అంటే ఇది. సో ఇప్పుడు ఇది ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అందుకని ఫ్రమ్ ద ఫిగర్ బిఈ ఈక్వల్ టు డీసీ ఈక్వల్ టు 87 మీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్. బెలూన్ ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకున్నాను. సో ఇక్కడ అదే రాశాను. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్ బీసీ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నానండి. ఏది, ఇది ఏఈబి. ఎందుకంటే ఫస్ట్ మనకు వై కావాలి, ఆ తర్వాత టోటల్ ఈ పెద్ద ట్రయాంగిల్ కన్సిడర్ చేసి అప్పుడు దాని నుండి ఎక్స్ తీసుకొస్తాం. అంటే సొల్యూషన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను ఫస్ట్ చెప్తే అర్థం కాదు, కానీ సొల్యూషన్ చేసిన తర్వాత ఎందుకు పర్టికులర్గా ఈ ట్రయాంగిల్ తీసుకున్నాము అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనండి. సరే, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఏబిఈ, ఇది నేను సపరేట్గా డ్రా చేసింది. ఏబిఈ. బిఈ అంటే ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ 87. సో 87 వేసేసాను. ఏబి అంటే వై అని అనుకున్నాం. సో వై. ఇప్పుడు ఈ యాంగిల్కి దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ఎడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ ఎడ్జసెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటంటే మనకి tan. సో tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 60 degrees. సో tan 60 degrees అంటే స్క్వేర్ రూట్ 3. ఆపోజిట్ సైడ్ టు 60 degrees అంటే ఈబీ బై ఎడ్జసెంట్ సైడ్ టు 60 degrees అంటే ఏబీ. సో ఈబీ బై ఏబీ. స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ రూట్ 3/1 అని రాసుకోవచ్చు కదండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఏబీ ఇంటూ స్క్వేర్ రూట్ 3 ఈక్వల్ టు 1 ఇంటూ ఈబీ. సో ఏబీ అంటే మనం ఎంత అనుకున్నాము, వై. అంటే వై ఇంటూ స్క్వేర్ రూట్ 3 ఈక్వల్ టు ఈబీ అంటే ఎంతండి, 87. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో వై ఇంటూ స్క్వేర్ రూట్ 3 అన్న స్క్వేర్ రూట్ 3 ఇంటూ వై అన్న ఒకటే కదండి. ఓకే. సో స్క్వేర్ రూట్ 3 ఇంటూ చేస్తే ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని మనకి 87 బై స్క్వేర్ రూట్ 3. అయితే నేను ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ 3ని కింద క్యాన్సిల్ చేద్దామని అనుకున్నాను. సో అనుకున్నాము అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 87ని మనం 3 into 29 అని రాసుకోవచ్చు కదండి. అంటే ఈ విధంగా రాసుకోవచ్చు కాబట్టి మనకి 3 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 87 కాకుండా పొరపాటున 86 బై స్క్వేర్ రూట్ 3 అని ఉందనుకోండి, మనం దీన్ని ఇంకా అక్కడ స్క్వేర్ రూట్ 3ని క్యాన్సిల్ చేయలేం. ఇక్కడ 87 ఉంది, ఈ 87ని మళ్ళీ 3 into 29గా రాసుకోవచ్చు కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ 3ని స్క్వేర్ రూట్ 3 into స్క్వేర్ రూట్ 3గా రాసుకోవచ్చు కాబట్టి మనకి స్క్వేర్ రూట్ 3 ఒక స్క్వేర్ రూట్ 3 క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందండి. 87ని 3 into 29 అని రాశాను. నెక్స్ట్ ఈ 3ని స్క్వేర్ రూట్ 3 into స్క్వేర్ రూట్ 3 అని రాశాను. సో స్క్వేర్ రూట్ 3 into స్క్వేర్ రూట్ 3 అంటే స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ 3 వస్తుంది. అందుకనే నేను ఈ 3 ప్లేస్లో అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 3 వస్తుందని అర్థం. అంటే దీని ప్లేస్కి ఇది కూడా రాసుకోవచ్చుగా, అందుకనే సో దీని ప్లేస్కి ఇది రాసేసాను. నెక్స్ట్ సో మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ 87ని 3 into 29 అని ఎందుకు రాసావు, ఎలా రాసావు, అంతే కదా. సో సింపుల్గా 3తో డివైడ్ చేయండి దీన్ని. 3 2 = 6, రిమైండర్ 2, 27, 3 9 = 27, రిమైండర్ 0. సో మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం డివిజన్ ఆల్గరిథం. డివిడెండ్ 87 ఈక్వల్ టు కోషియంట్ ఇంటూ డివైజర్ ఇంటూ కోషియంట్ అంటే 3 into 29 ప్లస్ రిమైండర్ 0. సో ఆ విధంగా 87 ఈక్వల్ టు 3 into 27 అని రాసానండి. ఓకేనా. ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి టోటల్గా వై ఈజ్ ఈక్వల్ టు 29 స్క్వేర్ రూట్ 3 అని వచ్చింది. సో ఇది వై వాల్యూ, మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి. ఓకేనా. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకున్న తర్వాత దీని డౌన్లో ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది దీని కింద నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పెద్ద ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దామండి. సో పెద్దదంటే ఏడిసి. సో చూడండి ఏడిసి. ఇప్పుడు డీసీ ఎంతండి, ఈ పీస్ మనం ఎందాక చేసాం ఫైండ్ అవుట్ చేస్తే 87. అండ్ ఇప్పుడు ఈ మొత్తం సైడ్ అంటే ఏసీ మొత్తం, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్, ఇక్కడ నుండి ఇక్కడికి వై, అంటే మొత్తం అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై కదా. సో ఇదిగో ఏసీ అంటే ఎక్స్ ప్లస్ వై అంతే. సో ఇప్పుడు చూడండి ఇది యాంగిల్ కూడా ఎంతండి, ఈ ట్రయాంగిల్ కాబట్టి అంటే ఇది ఈ ట్రయాంగిల్ కాబట్టి 30 degrees. ఇప్పుడు 30 degreesకి ఇది ఆపోజిట్ అవుతుంది అండ్ ఇది ఎడ్జసెంట్ అవుతుంది. కాబట్టి ఆపోజిట్ ఎడ్జసెంట్ మనకి రెండు ఇన్వాల్వ్ అయ్యి ట్రిగ్నోమెట్రిక్ రేషియో తీసుకుంటే వైకి వస్తుంది. సో tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees. సో tan 30 degrees అంటే ఎంతండి, 1 బై స్క్వేర్ రూట్ 3 అండ్ ఆపోజిట్ సైడ్ టు 30 degrees, 30 degreesకి ఆపోజిట్ సైడ్ డీసీ బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees, 30 degreesకి ఎడ్జసెంట్ సైడ్ ఏసీ. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 1 into ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 into డీసీ. సో ఏసీ అంటే ఎక్స్ ప్లస్ వై కదా, అండ్ స్క్వేర్ రూట్ 3 into డీసీ అంటే 87. సో 87 అండ్ వై అంటే కూడా మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చిందండి 29 స్క్వేర్ రూట్ 3. అండ్ ఈ స్క్వేర్ రూట్ 3 into 87 ఎలా రాశాను,
87 స్క్వేర్ రూట్ 3. సో రెండు ఒకటే. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి, దీన్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసాను, ప్లస్ వాల్యూ మైనస్ అయిపోద్ది. ఇక్కడ చూడండి 87 స్క్వేర్ రూట్ 3 మైనస్ 29 స్క్వేర్ రూట్ 3 అంటే 87 స్క్వేర్ రూట్ 3లో నుండి 29 స్క్వేర్ రూట్ 3ని తీసేయాలి. అంటే సింపుల్గా మీకు ఇంకా కన్ఫ్యూజింగ్ ఉందనుకోండి, సో ఇక్కడ చూడండి ఈ రెండింటికి స్క్వేర్ రూట్ 3 ఉంది కదా, అది కామన్ తీసేయండి, ఇంకేముంటుంది 87 మైనస్ 29. సో 87 మైనస్ 29 అంటే ఎంత అండి 58. సో 58 స్క్వేర్ రూట్ 3. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ నార్మల్ నెంబర్ తర్వాత స్క్వేర్ రూట్ నెంబర్ రాసుకుంటాం జనరల్గా. అంటే ఇలా రాసిన కరెక్టే, బట్ ఇలా రాస్తాం మనం ఎక్కువగా. సో అందుకని డైరెక్ట్గా మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 58 స్క్వేర్ రూట్ 3. ఎక్స్ అంటే ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్ అని చెప్పి రాసుకుని దట్ ఈక్వల్ టు 58 స్క్వేర్ రూట్ 3 మీటర్స్, విచ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కానీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.